ఇప్పుడు సహజంగా మనం ఆత్మీయంగా బలహీనపడ్డామో, దిగజారామో, బాగున్నామో, బాగలేమో, మనకంటే ఆత్మీయులైన వాళ్ళు మనతో కూడా ఉన్నారనుకో, వాళ్ళు మనల్ని హెచ్చరిస్తారు. బాయ్, నువ్వు సరిగా లేవు, నువ్వు బలహీనపడుతున్నావు, నువ్వు జాగ్రత్త అని ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, లేకపోతే ఇలా ఉండు, ఇదిగో ఫలానా తప్పు చేస్తున్నావు, దీనివల్ల ఈ దెబ్బ తగులుతుంది, దేవుడు ఊరుకోడు, నిన్ను కొడతాడు, గద్దిస్తాడు అని దేవుని భయం మనకి నేర్పేవాళ్ళు మనకు తోడుంటే మంచిదా కాదా? పెద్దగా చెప్పండి. వినపడలేదండి? అది సౌండు. కానీ ఏం చేద్దాం, అన్ని వేళలా మనకు అందుబాటులో ఉండరు. కొన్నిసార్లు మనం ఒంటరిలో అయిపోతాం. అందుకే అలా ప్రోత్సహించే వాళ్ళు ప్రక్కన ఉండగానే వాళ్ళ అనుభవాలను చూసి వాళ్ళు దేవునితో వాళ్ళ మనసుని ఎలా ట్యూన్ చేసుకున్నారో అలాగున నా మనసుని దేవునితో ట్యూన్ చేసుకోవడానికి నేను సాధన చేశా. ఇప్పుడు నాతో ఉన్న మనుషులు ఒకనాటికి నన్ను విడవచ్చు. అర్థమైందా? నేను ఆనుకున్న మనుషులు, నేను ఆధారపడ్డ వ్యక్తులు నన్ను వదిలేయచ్చు. అంటే పరిస్థితులను బట్టి అసలు ఈ లోకమే వదిలిపోవచ్చు, చెప్పలేం. అయినా సరే నేను దేవునితో సంబంధాన్ని కొనసాగించాలంటే నేనుగా వ్యక్తిగతంగా ఆయన్ని కలుసుకోవాలి, ఆయన తెలుసుకోవాలి, ఆయనతో సంబంధం ఏర్పరచుకోవాలనే గ్రహింపు దేవుడు నాకు ఇచ్చాడు. అది నాకెంత ఉపయోగమైందంటే ఈ రోజు వరకు నేను నిలిచి ఉండటానికి అదే దేవుడి కృప కారణం. చిలకలూరుపేటకి నేను వచ్చినప్పుడు ఇంకా ఎవరు తోడలేరు, నాకు సింగిల్గానే అయిపోయా. ఇంకా చుట్టూ చేరిన వాళ్ళు భక్తిలో బలహీనపరిచేవాళ్లే కానీ భక్తికి ఎంకరేజ్ చేసేవాళ్ళు లేరు. అలాంటి వ్యక్తుల మధ్యలో నా ఆత్మీయత కాపాడుకోవటం నాకు అగ్ని పరీక్ష లాగుంది. అలాంటి వ్యక్తుల మధ్యలో, అంటే మంచు ముక్కల మధ్యలో నిప్పు కణిక తన నిప్పును కోల్పోయినట్టు, మంచు ముక్కల మధ్యలో నిప్పు కణికను తీసుకెళ్ళి పెడితే నిప్పు ఉంటుందా, బొగ్గ ఇద్దా? పెద్దగా చెప్పండి. నేనేం అనుకోలే, చెప్పండి, పెద్దగా చెప్పండి. బొగ్గ ఇదిగా. మంచు ముక్కల మధ్యలో, ఐసు గడ్డల మధ్యలో ఉండే మంచు ముక్కలు అంటే ఏమనుకునేరు? ఐసు గడ్డలు ఉంటాయి కదా, వాటి మధ్యలో నిప్పు కణిక పెడితే దానిలో నిప్పు ఉంటుందా, బొగ్గ ఇద్దా? అయిద్ది. ఎంత కణకణలాడే నిప్పు కణికైనా సరే అయిపోద్ది. అలా మంచు ముక్క లాంటి వ్యక్తులు, ఐసు ముక్క లాంటి వ్యక్తులు చుట్టూ చేరినప్పుడు ఖచ్చితంగా ఆత్మీయత డ్యామేజ్ అయింది, ఎఫెక్ట్ అయింది. అలాంటి సందర్భాలు నన్ను ఆవరించి నా భక్తిని పాడు చేసే దిశగా సైతాను నన్ను శోధించినప్పుడు సైతం దేవుని స్వరాన్ని గుర్తుపట్టి నా అడుగులను దిద్దుకొని జాగ్రత్త పడటానికి దేవునితో నేను వ్యక్తిగతంగా ఏర్పరచుకున్న ఫ్రెండ్షిప్ నాకెంతో ఉపయోగపడింది. ఇంకొకటి చెప్పనా, దేవునితో ఆ సంబంధం ఏర్పరచుకుంటే, బాగా వినండి, ఈ ఒక్క పాయింట్ మీకు అర్థమైతే చాలా మేలు పొందుతారు స్పిరిచువల్ ఆత్మీయ జీవితంలో. ఆయనతో నీతో ఆయనకి సరైన అనుబంధం ఏర్పడిన దాకా నువ్వు ప్రయాసపడాలి. నీవు ఆత్మలో ఆయన్ని కలుసుకోవాలి, మనసులో ఆయన్ని కలుసుకోవాలి, దేహంతో, ప్రాణాత్మ దేహములతో ఆయనకి సామీప్యం కావాలి. అలా నువ్వు ఆయనకి దగ్గర అవ్వటం ద్వారా, ఆయన నీకు దగ్గర అవ్వటం ద్వారా నీకు ఒక భద్రత ఏంటంటే, ఒకవేళ నువ్వు అడుగులు జారి త్రోవ తప్పబోయినా ఆయన అడ్డగిస్తాడు. ఆయన అడ్డగింపులు నీకు అర్థమవుతాయి. అర్థమైందా? ఆయన నిన్ను అడ్డు తగులుతున్నాడు అన్న సంగతి నీకు అర్థమైద్ది. అంత బ్యాలెన్స్ చేస్తాడండి. అడ్డు తగులుతాడు. ఇన్నిసార్లు అట్లా పెడగా వెళ్ళబోయానో నేను, మొహమ్మగలు కొట్టుకోవడానికి. పిచ్చి మహారాజు ప్రతి ఘట్టంలో అడ్డు తగిలరే అట్లా పోతే మొహం బయలుదా, అది కరెక్ట్ కాదా? కానీ ఎన్నిసార్లు నన్ను బ్యాలెన్స్ చేసి ఈ రోజుకి నన్ను నిలబెట్టాడంటే ఆయన కృప, ఆయన సన్నిధి, ఆయన సహవాసం. అందుకే పాటలు పాడు. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా మంచిదైన నీ మదిలో నాకు చోటు
తెచ్చావు, పలుకరించు వారెవరు? నాదరికి రాకున్నా నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు, కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు, చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. ఇది నా అనుభవం, నా అనుభవం ఇది. నేను ఒంటరైన వేళలో, ఎవరి ప్రోత్సాహం నాకు లభించని దినములలో, నేనే నలుగురిని ప్రోత్సహించాల్సిన పరిస్థితుల్లో నేనున్న దినాల్లో మరి నేను ఎలా నిలబడగలుగుతాను? కానీ నిలబెట్టాడు ఆయన. ఒకే ఒక కారణం, ఆయనతో స్నేహం, ఆయనతో సహవాసం. ఈరోజు మీ అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కళ్ళకి, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభుతో వ్యక్తిగత అనుబంధం ఉండాలి. మీ ఎంతమందికి ఉంది? మీరు ఎంతమందికి ఉంది? అన్న, ఎవరు నన్ను ఎంకరేజ్ చేసినా చేయకపోయినా, ఎవరు నన్ను ప్రోత్సహించినా ప్రోత్సహించకపోయినా, నేనైతే ఆయనతో నడుస్తానన్న రోజు నాకు అనుభవం ఉందని అన్నోళ్ళు చేతులు ఎత్తండి, అట్ట గెలిచండి. లైవ్లో జూమ్లో ఉన్నోళ్ళు కూడా చేతులు ఎత్తండి. నాకు ఉందన్న అనుభవం ఉందన్న, నేను ఆయన చేత నడిపించబడతాను, ఆయన ఆత్మ చేత నడిపించబడతాను అన్నోళ్ళు. దేవునికి మహిమ. అందుకే మీరు కనెక్ట్ అయి ఉన్నారు దేవుడికి. అవును, అలా దేవునితో పర్సనల్ రిలేషన్, వ్యక్తిగత అనుబంధం, వ్యక్తిగత సంబంధం ఏర్పరచుకున్న వాళ్ళు ధన్యులు. వాళ్ళ భక్తి పాడు కాదు, వాళ్ళు చెదరిపోరు, త్రోవ తప్పరు. ఎందుకంటే ఒకవేళ భూ సంబంధమైన కాపర్లు దూరమైన, ఆ ప్రధాన కాపరి మాత్రం నిరంతరం మనల్ని కాస్తానే ఉంటాడు. నా గొర్రెలు నా స్వరం విను నన్ను ఎందుకన్నాడో తెలుసా? అవి నాతో స్నేహం చేస్తాయి. నా గొర్రెలకి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే, కాపరినైనా నాకు సమీపంగా ఉండటానికి నా గొర్రెలు ఇష్టపడతాయి. నేను ఎటు పోతే అటు వస్తాయి నా గొర్రెలు. ఆ మధ్య ఒక వీడియో చూపించాడు అశోక్. నేను అగ్నిలో దూకితే అగ్నిలో కూడా దూకుతాయి నా గొర్రెలు. నా గొర్రెలకి ఒకటే, ఎప్పుడు నా సన్నిధి కావాలి, నా ప్రజెన్స్ కావాలి, నా సన్నిధి కావాలి, ఎప్పుడు నాతో ఉండాలని ఆశిస్తాయి నా గొర్రెలు. అవి నాయి. వాటి ప్రాణం నాతోనూ, నా ప్రాణం వాటితోనూ ముడిపడిపోయింది. ఇక నాకు వేరుగా ఈ బతకలేవు. మీరు కావాలంటే చూడండి, గొర్రెల మందలను అబ్జర్వ్ చేయండి. వాటిని కాసేటువంటి కాపరి వాటికి మరుగై ఉంటే, అది చూడండి, అద్దుగో మంటల్లోకి దూకినా సరే దూకుతున్నా చూడండి, ఆగుతున్నాయో చూడు, లేదా అటుపక్క నుంచి వస్తున్నాయో చూడు. ఎటు దూకాడో అటు వెంబడించటం అంటే అది. మూడు చేశాడు. మూడు చూడొచ్చు మనం వాటి నుంచి. ఒకటి, పిలిచాడు, స్వరం విన్నాయి, వెంటాడటం మొదలు పెట్టినాయి. ఫస్ట్ స్వరం విన్నాయి. 2, ఆయన ఎటుపోయాడు అటే పోతున్నాయి. 3వది ఏం తెలుసా? నమ్మినాయి ఆయన్ని. అగ్ని అని తెలుసు, అయినా కాపరి దూకాడుగా. ఎందుకు దూకాడు? మనకు ప్రాణహాని అయితే దూకడుగా. కాబట్టి ఆయన దూకాడంటే మనకేం ఇబ్బంది లేదు, దూకుదాం. అది విశ్వాసం. ఆ గొర్రెల నుంచి 3 పాఠాలు మనం నేర్చుకోవచ్చు అక్కడ. ఎందుకు అంత తప్పిస్తున్నాయంటే, 4వది ఆయన సన్నిధి కోసం. కాపరితో ఉంటే ఏం జరిగిద్ది? కాపరితో ఉంటే భద్రత ఉంటుంది, కాపరితో ఉంటే ప్రేమ లభించింది, కాపరితో ఉంటే రోగాలకు మందేస్తాడు, కాపరితో ఉంటే లేలేత చిగుళ్ళు కోసి ఆహారం పెడతాడు, పచ్చిక గల చోట్లకి నడిపిస్తాడు. శాంతికరమైన జలాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు, ఆయనకి తెలుసు, ఆయన తీసుకెళ్తాడు. అందుకే మాకు కాపరి కావాలి. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించ. ఒక గొర్రెపిల్ల పాడే పాట ఇది.
ఎప్పుడు దేవుడు 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 అని పడిసేస్తావు. పొద్దుగులు దేవుడు పిచ్చి ఏంది నీకంటే? ఒరే స్వామే, తాగుబోతోడికి తాగుడు పిచ్చి, ఇంకొకడికి ఇంకో పిచ్చి. నేను దేవునికి బానిసైపోయాను రా. నాకు దేవుడి పిచ్చిరా, నాకు దేవుడి పిచ్చి. ఆయన లేకుండా నేను ఉండలేను, ఆయన సహవాసం లేకుండా నా వల్ల కాదు. ఇలా దేవునికి తమ మనస్సుని ట్యూన్ చేసుకున్నటువంటి వాళ్ళు, కనెక్ట్ అయిపోయిన వాళ్ళు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, వాళ్ళ మనసు దేవుని సన్నిధి కొరకు అపేక్షిస్తూ ఉంటుంది, తప్పిస్తూ ఉంటుంది, పరితాపం ఉంటుంది. ఆ లక్షణాలని అబ్జర్వ్ చేస్తాడు ఆయన. ఈ సరుకు నాదా కాదా ఆయన తేల్చుకుంటాడు. ఈ సరుకు నాది అనుకో, ఇక నా ధ్యాసే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎడారైన పుష్పిస్తుంది చల్లని నీ చూపులతో, మండుటెండ మంచవుతుంది నీ దర్శన వేళలలో, ఆశైన శ్వాసైన నీవే యేసయ్యా, నా ఊసైన ధ్యాసైన నీ మీదేనయ్యా. నువ్వు లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడు లేకుండా జీవించ. అది అలా దేవునితో అనుసంధానమైన భక్తులు పాడుకున్న పాటలు చాలా ఉన్నాయి, కుప్పలు. మన బంధము, మన బంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. ఇక్కడ ఒక మాట, ఇప్పుడు సమస్యలు వచ్చినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళటం కాదు, సమస్యలు తీర్చుకోవడానికి దేవుని సన్నిధిని వెతకటం కాదు. మళ్ళీ అందులో గ్యాంబ్లింగ్ ఉంది. గ్యాంబ్లింగ్ అంటే తెలుసా? అందులో అవకాశవాదం. బాధలు వచ్చినాయి, సమస్యలు వచ్చినాయి కాబట్టి కాకాబట్టాలు పోయి అట్లా వెతకటం కాదు. సమస్య ఉన్నా లేకపోయినా, ఇబ్బంది ఉన్నా లేకపోయినా, నా దేవుడి సన్నిధి నాకు రోజు కావాలి. నా కాంతి, నా శాంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి నా జయంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. నా కాంతి, నా శాంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి నా జయంతి, జయంతి వర్ధంతి, నా వర్ధంతి నా జయంతి. అంతా యేసే, జగమంతా యేసే, అంతా యేసే, జగమంతా యేసే. దేవునికి మహిమ. ఓకే, సమస్యలు వచ్చినప్పుడు కాదు, సమస్యలు లేకపోయినా, అంతా ప్రశాంతంగా ఉన్నా సరే, మనసు మాత్రం ఆయన సన్నిధి కొరకు పరితపిస్తూ ఉంటుంది. ఈ లక్షణం మీరు ఎంతమందికి ఉంది? అబద్ధాలు అడద్దు, నిజం చెప్పాలి మనం. నాకుంది అంటే పండుగ చేసుకో, లైన్లో ఉన్నావు నువ్వు. దేవునికి స్తోత్రం. ఉంటే ధన్యుడివే, ధన్యురాలివే. మళ్ళీ ఇంకోటి కూడా చెప్తున్నా, వృద్ధాప్యం వచ్చి సరుకంతా అయిపోయిన తర్వాత ఇంక చేసేది అంతా ఏసే అంటాం వేరు. మళ్ళీ కొంతమంది
ఇక చేసేదేమి లేదు కాబట్టి అంతా వేసి అనేవాళ్ళు ఉన్నారు. నయంలే, వృద్ధాప్యంలోనైనా ఆ మాట అన్న అంటున్నారు కొంతమంది. ముసలితనం వచ్చినా కూడా అమ్మాయి అది పెట్టమ్మా, ఇది పెట్టమ్మా, ఆ సీరియల్ పెట్టమ్మా, ఈ సినిమా పెట్టమ్మా అనే తిక్కల వాళ్ళు ఉన్నారు. అట్లా కాకుండా కొంతమంది ఆ ముసలితనం వచ్చినప్పుడైనా వేసైనా అనుకునే వాళ్ళు ఉన్నారు. కొన్ని మార్కులు వేయచ్చు వాళ్ళకు కూడా. వృద్ధాప్యంలో కొంతమంది ఇక చేసేదేం లేదు. నేను చెబుతున్నాను, వృద్ధాప్యంలో దేవుని అంటే మంచిది, దేవుని స్మరిస్తే మంచిది, దేవునికి సమీపమై దేవునితో స్నేహం చేస్తే మంచిది. కానీ యవనస్తురాలివై ఉండగానే నువ్వు నిజంగా దేవునికి నీ మనసు ఇచ్చినట్లయితే సూపర్ ఉంటుంది. గొర్రె అప్పజెప్పుకుంటుంది కాపరికి, అలాగూ నీ కాపరికి నువ్వు అప్పజెప్పుకుని గొర్రె కాపరిని వెంబడించినట్టు నువ్వు ఆయనను వెంబడించినట్లయితే, గొర్రె కాపరిని ప్రేమించినట్టు నువ్వు ఆయనను ప్రేమించినట్లయితే ఎంత బాగుండు, ఎంత బాగుండు, ఎంత బాగుండు. నాకు నా లైఫ్లో అప్పటికి ఉపయోగపడినటువంటి విషయం చాలా ప్రాముఖ్యమైనది ఇది. దేవునితో వ్యక్తిగత అనుబంధాన్ని ఏర్పరచుకొనుట. మిమ్మల్ని అందరినీ అలా లింకు చేయాలని ఆశిస్తా. నిజంగా నేను ఆ విషయంలో మీ ఎడల నేను సఫలమయ్యాననుకో, నా బహుమానానికి డోకా లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. నేనేం చెప్పానో మీరు ఇప్పుడు చెప్పండి. దేవునికి మిమ్మల్ని కనెక్ట్ చేసే విషయంలో, ఆయన సహవాసానికి మిమ్మల్ని లింక్ చేసే విషయంలో నేను కానీ ఫలించానంటే, సఫలత పొందానంటే నా బహుమానానికి డోకా లేదు. ఎందుకంటే మీరు అందరూ ఆయన దగ్గరకు వస్తారు. మీరు అందరూ వచ్చారంటే నా కిరీటం ఖాయం. మీరందరూ రాలేకపోయారనుకో, భూమి మీద చెప్పుకోవడానికి బిల్డప్ తప్ప అక్కడేం కనపడలేదనుకో, కిరీటం లేదు అక్కడ ఉండరా అంటాడు. ఏంది ప్రభు అంటే, జనాన్ని నీ కనెక్ట్ చేసుకున్నాక నువ్వు నాకాడ కనెక్ట్ చేసావురా దరిద్రుడు అంటాడు. జనాలందరినీ నీ కనెక్ట్ చేసుకున్నావు, ఏర్రా వాళ్ళు ఏర్రా, అగ్ని పరీక్షలు మొత్తం ఖాళీ బూడిదయ్యారేరి. నువ్వు నాకు కనెక్ట్ చేసినట్టయితే నా చేతుల నుండి వాటిని ఎవ్వడు అపహరించేవాడు కాదు. నీ కనెక్ట్ చేసుకున్నావు కాబట్టి మనుషులు నీ చేతుల్లోంచి అపహరింపబడ్డారు. కాపరిగా నీ బాధ్యత ఏంటి? నువ్వు వారిని నా చేతుల్లో పెట్టాలి. అది నా తపన, నా తిప్పలో. ఒక్కొక్కరు మీరందరూ యేసయ్యతో మాట్లాడుకోవటం, యేసయ్యతో స్నేహం చేయటం, ఇది మళ్ళీ నేను చెప్పినప్పుడు కాదు, నేను చెప్పినా చెప్పకపోయినా, నేను ప్రోత్సహించకపోయినా, నేను ఆదరించకపోయినా, ఓదార్చకపోయినా, పలకరించకపోయినా మీరు దేవునితో అనుబంధాన్ని ఏర్పరచుకొని ఉంటే మీ భద్రతకు డోకా లేదు. ఇక కొంతమంది తగులుతారండి, నాకు భలే కనెక్ట్ అయి ఉంటారు దేవుడికి. అస్సలు వాళ్ళ విషయంలో నాకు హాయిగా ఉంటుంది మనసు, భయమే ఉండదు ఇక వాళ్ళ విషయంలో. కొంతమంది ఉంటారు పిల్లల్లాగా, వాళ్ళ విషయంలో భయపడతా. కొంతమంది కనెక్ట్ అయిపోతారు దేవునికి, వాళ్ళ విషయంలో భయం ఉండదు నాకు. ఎందుకంటే కావాల్సిన వాడితో ఐక్యమయ్యారు, చేయాల్సిన వాడితో సహవాసం చేస్తున్నారు. ఇక నా బిడ్డలు ఎక్కడున్నా సరే ఆయన కాపాడుకుంటాడు. తమ్ముళ్ళని కూడా చూస్తూ ఉంటాను, కొంతమందిని ఏకాంత ప్రార్థనలో నేను పోయేసరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు, అయ్యా అని మాట్లాడుతూ ఉంటారు. ఎంత ఆనందం వేసిద్దో నాకు. నాకంటే ముందే పోయి దేవునితో మాట్లాడుకుంటూ ఉంటారు, తోటలో తిరుగుతూ ఉంటారు. అబ్బో ఎంత హ్యాపీగానో. నేను వాళ్ళని చూసి నేను బయటపడను, కానీ లోపల నా హృదయం గంతులేస్తూ ఉంటుంది. నా బిడ్డ దేవుని కనెక్ట్ అయ్యాడు, దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు, ఇక్కడికి వచ్చి దేవునితో మాట్లాడుకుంటున్నాడు, నా బిడ్డ దేవుని కనెక్ట్ అయిపోయాడు, ఇక నాకు దిగులు లేదనుకుంటా. అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటా, ఎవరెవరు అట్లా కనెక్ట్ అయ్యారో అని. ఆయన వాళ్ళల్లా మనసులో పెట్టుకుంటా, ఈ తమ్ముడి విషయంలో భయం లేదు, ఈ సహోదరి విషయంలో భయం లేదు, ఈ అక్క విషయంలో భయం లేదు, ఈ అన్న విషయంలో భయం లేదు. కనెక్ట్ అయ్యారు దేవుడికి అంటే ఇంకా వాళ్ళు చెదరిపోరు, ఇంక వాళ్ళు పాడుగారు. ఎందుకంటే ఉండాల్సిన వాడి చేతుల్లో ఉన్నారు వాళ్ళు. ఈ గొర్రె కూడా ఉండాల్సిన వాడి చేతుల్లోకి ఎక్కింది కాబట్టి బతికిపోయింది, లేకపోతే ఎప్పుడో లోకంలో కలిసిపోయేది. ఈ గొర్రె కూడా అంతే అయ్యేది. చిక్కాల్సిన వాడి చేతికి చిక్కింది, ఇది ఆయనతో స్నేహం ఏర్పరచుకుంది, అది ధన్యత అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, దేవుని గొర్రెలు ఆయనతో స్నేహాన్ని ఏర్పరచుకుంటాయి, సహవాసాన్ని ఏర్పరచుకుంటాయి. ఆయనతో సమయాన్ని స్పెండ్ చేయటానికి మనసు లాగుతూ ఉంటుంది. లోకస్తులు చూసే చెత్త వ్యవహారాలు చూడటానికి మనసు ఉండదు. వాళ్ళంతా
పెద్ద హడావుడిగా పడుతుంటారు, తపన పడతా ఉంటారు. అవి మనకి చెత్తలాగా ఉంటాయి. ఎవరు ఏంద్రియాలు పిచ్చని. నిజంగా దేవునికి స్నేహితుడైన వాని మనసు దేవుని వైపుకే లాగుతూ ఉంటుంది. ఆ అనుభవంలో మీరు ఎంతమంది ఉన్నారో, మీ అందరూ నిజంగా అట్టి వారై ఉంటే నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు. లైవ్లో జూమ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుని కృపను బట్టి వేల సంఖ్యలోనే ఆ లైవ్లో ఉన్నారు. అయితే ఒకటి మాత్రం నేను ఎరుగుదును, ఇక్కడున్న మీరు కావచ్చు, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారు కావచ్చు, వీరిలో చాలామంది దేవుని స్వరాన్ని వినే అనుభవాన్ని కలిగి ఉన్నారు. అదైతే పక్క. అంతసేటు కొట్టొద్దులే, మరి తట్టుకోలేకపోతున్నాను నేను. మరి అంతసేట చాలామంది మాత్రం దేవుని కనెక్ట్ అయి ఉన్నారని మాత్రం నేను ఎరుగుదును. నేనైతే ఇంక ఏం చెప్తున్నానంటే, ఆ సహవాసాన్ని అంతము వరకు కొనసాగించండి. నేను అంతే కొనసాగించాలి, మీరు కూడా. ఒకవేళ వినండి బాగా, ఒకవేళ ఆ సహవాసం కట్ అయిందనుకో, నేను చెప్పిన 3 జరగవు. స్వరం వినపడదు, వెంబడించడం ఉండదు, విశ్వాస విషయంలో కూడా బలహీనపడిపోతావు. నేను చెప్పినట్లు దేవునితో నువ్వు ఆ వ్యక్తిగత అనుబంధాన్ని కొనసాగిస్తున్నావు అనుకో, రోజు ఆయన సన్నిధిని అనుభవిస్తున్నావు అనుకో, నీకు రోజు ఆయన స్వరం వినపడింది. అర్థమైంది? నువ్వు ఏదైనా తేడా పడ్డా కూడా దిద్దుబాటు చేస్తాడు, నిన్ను చేస్తాడు. ఆయన స్వరం రోజు నువ్వు వినాలి. ఆయనే చెప్పాడు, నా సహవాసంలో ఉన్న గొర్రెలకి నా స్వరం తెలుసు. తోటలో పొద్దున 2 గొర్రెలు ఉన్నాయి. 2 గొర్రెలు పొద్దున, వాటి కాపరి నేను కాదు, ఎవరో మనోళ్ళు పశువుల కాపర్లు. మరి వాళ్ళు ఏదో దేవుడికి ఇవ్వాలనుకున్నట్టున్నారు, తీసుకొచ్చి వదిలేరు ఇక్కడ, వాటిని తోటలో చేర్చారు. మరి వాటి కాపరి వేరు. నేను టెస్ట్ చేద్దామని అన్న మేత మేసేది ఆగి చుట్టూ చూసింది కానీ దగ్గరికి రాలా. ఎందుకంటే కాపర్లు అనేదైతే అందరూ వేస్తారు, తర్వాత ఇంకో సౌండ్ చేస్తారు, ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ సౌండ్ చేస్తాడు. ఇదనేది అందరూ వేస్తారు. అంటే దానికి సగమే వినపడింది, దాని కాపరి చేసే చప్పుళ్ళలో సగమే వినపడింది అనేది. తర్వాత వేసే సౌండ్ మాత్రం నేను చేయలే, ఎందుకంటే దాని కాపరి ఎవరో నాకు తెలియదు, ఏమని పిలుస్తాడో నాకు తెలియదు. అందుకని ఆ సౌండ్ సగాన్ని కనెక్ట్ అయ్యి ఆ మెసేజ్ టపి మళ్ళీ తలెత్తి చూస్తాం, అంటే నెక్స్ట్ సౌండ్ కూడా వచ్చిద్దేమని. అది ఎంతసేపు చూసినా రాలా, పని చూసుకోవాలని మళ్ళీ మేస్తుంది. నాకు ఆశ్చర్యం వేసింది. రాదు కదా, దగ్గరికి రాదు. ఒకవేళ పట్టుకుందామని పోతే పారిపోయిద్ది. ట్రై చేయండి, ఉన్నాయి అక్కడ తోటలో ఉన్నాయి, ట్రై చేయండి. కోటం అయినాక పోయి మీరు పిలవండి, వస్తాయి దగ్గరికి రావు. అదే దాని కాపరిని రమ్మని పిలవమను, ఆ సౌండ్ కనెక్ట్ అయిపోయింది. ఆ స్వరానికి ఎంత కనెక్ట్ అయిందంటే, తోటలో ఆ దరి నుండి ఆయన ఆ దరి నుండి ఈ దరినున్న గొర్రెని పిలిస్తే పరిగెత్తుకుంటూ పోయింది. ఒకవేళ పోలేక మనం ఎవరైనా పట్టుకొని బంధించామనుకో, రవణ అరిసిద్ది. నువ్వు పిలుస్తున్నావు, నేను రావాలని ఉందే, నన్ను పట్టుకున్నాడు వీడు అనన్నా స్పందించిద్ది, అరవనన్నా అరిసిద్ది. కాపరి స్వరానికి అలా ట్యూన్ అయిపోయింది గొర్రె. ఎందుకంటే ఆయనతో స్నేహం చేసి సహవాసం చేసి ఆయన గొంతు అలవాటు అయిపోయింది. అదండి సూత్రం. ఆయన కదలికలు అర్థమవుతాయి, ఆయన నడిపింపులు అర్థమవుతాయి. ఇదంతా సహవాసం ద్వారానే తెలిసిద్ది. మీరు ఏముందిలే అనుకుంటున్నారో లేకపోతే తీవ్రంగా తీసుకుంటున్నారో నాకైతే తెలియదు. తీసుకుంటే మాత్రం ధన్యులే. ఏముందిలే చెప్పు అంటే మీ కర్మ. తీవ్రంగా తీసుకుంటారా? ఎంతమంది తీసుకుంటున్నారు? ఆయనతో స్నేహం చేయటం వల్ల ఏం జరిగిద్దంటే, గొర్రె కాపరికి సమీపంగా ఉన్నందువల్ల ఆ స్వరం దాన్ని మైండ్లో ఫీడ్ చేసుకుంటుంది. ఇక దానికి భిన్నమైన స్వరాలు ఎన్ని వినబడినా సరే అది గుర్తుపట్టిద్ది. ఇది నా దేవుని స్వరం కాదు, ఇది నా దేవుని స్వరం కాదు, ఇది నా దేవుని స్వరం కాదు. అంటే మనం ఆయన గొర్రెలం.
మన కాపరితో మనం ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకుని ఆయన స్వరాన్ని వినటానికి అలవాటు పడితే దానికి భిన్నమైన స్వరాలు 1,000,000 వినపడ్డా సరే మనం గుర్తుపడతాం, వాటిని పక్కకు నెడతాం. ఇప్పుడు మన కాపరి స్వరం మనకు బాగా హృదయంలో ఫీడ్ అవ్వాలంటే ముందేం చేయాలి? మనం కాపరితో సహవాసం చేయాలి. ఆ స్నేహం చేయటం ద్వారా ఆయన స్వరం మనకు అలవాటు అయిద్దండి. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. ఆయన మాట్లాడి ఆయన స్వరం వినిపించి ఆయన నడిపిస్తుంటే ఎట్టుంటదే? మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా. మనం ఏదైనా తప్పుడు ఆలోచన చేయబోయినా ఆపుతాడు, కరెక్ట్ కదా అంటాడు. మనం ఏదైనా బలహీన పడబోయినా పద్ధతి కదా అంటాడు, ఆపేస్తాడు. అయితే అలవాటు అయి ఉండాలి. వెంటనే స్పందిస్తాడు. వినగలిగే చెవి నీకుంటే, నిజంగా నువ్వు ఆయన గొర్రెవైతే, నువ్వు ఎక్కడన్నా అడుగులు జారబోతే వెంటనే స్పందిస్తాడు. అంటాడు, అంటాడు. వద్దు, అట్లా ఆలోచించొద్దు, మంచిది కాదు, అది నాకు ఇష్టం లేదంటాడు. కాపరి పిలిపే కాదు, కాపరి గద్దింపు కూడా తెలుసు గొర్రెకి. అంటాడు, అటు పోయేది కూడా తిరిగిద్ది అంటాడు. తిక్కకుందా గద్దిస్తుంది వాళ్ళు, అటు పోయేది కూడా బరికెత్తిద్ది, కొడతాడు. లేకపోతే చూడాలండి, రోడ్డు అమ్మటి గొర్రెలు పోతున్నాయన్నట్టు కాదు. ఏ సౌండ్ చేస్తే అది ఎలా స్పందిస్తుందో చూడాలి. పక్కా స్పందించింది. కారుల్లో పోతుంటారు, ఆటోల్లో పోతుంటారు, జీబుల్లో పోతుంటారు, బస్సుల్లో పోతుంటారు, ముందు మంద పోతుంటుంది. అర్థం తీసి చూడాలా అసలు ఏం చేస్తున్నాడు, ఎలా కలిగింది. ఎందుకంటే వాటికి మనకి సంబంధం ఉంది. అందుకని దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేత ఉన్నప్పుడు మేతకు పిలిచేటప్పుడు ఒక రకమైన సౌండ్ చేస్తాడు. మేత ఉంది ఇక్కడ, తినడానికి రాండి అన్నప్పుడు ఒక రకమైన సౌండ్ చేస్తాడు. డేంజర్ వచ్చినప్పుడు ఒక రకమైన సౌండ్ చేస్తాడు. ప్రమాదం ఉంది అన్నప్పుడు ఒక రకమైన సౌండ్ చేస్తాడు. గొర్రెలు కాసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు దండం పెడతాను. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పాయింటా కదా? ప్రమాదం ఉన్నప్పుడు ఒక సౌండ్, మేత పిలిచేటప్పుడు పిచ్చి శాస్త్రాలు చేస్తే తంతానంటానికి కూడా ఒక సౌండ్ ఉంటుంది. 3 రకాల సౌండ్లు ఉంటాయి. దా ఇక్కడ ఆహారం ఉందిరా. కానీ ఆశ్చర్యం ఏంటంటే ముందు నడిచేది మాత్రం కాపరి ముందు నడుస్తాడు. గొర్రెలు ఆయన వెంబడించుందని రాస్తుంది. యేసయ్య చెప్పాడు యోహాను సువార్త 10లో, ఆయన వాటికి ముందుగా పోవును. ముందు పోతాడు, మేతను చూస్తాడు. ఫుడ్ ఉంది రాండి తినండి అని పిలుస్తాడు. నీళ్ళ దగ్గర తీసుకెళ్ళినప్పుడు ఒక సౌండ్ చేస్తాడు. రకరకాల సౌండ్లు ఉంటాయండి కాపర్లకి. అవి చేస్తారు వాళ్ళు. చేసినప్పుడు గొర్రె అది స్పందిస్తుంటుంది. ఆశ్చర్యంగా ఉంటుంది మనకి. మేతకు పిలిచినప్పుడు వచ్చిద్ది. ప్రమాదం ఉందనుకో ఒక రకమైన కేకేస్తాడు, ఆగిపోతాయి అక్కడెక్కడ. ఏదన్నా మూర్ఖంగా వెళ్తుందనుకో దాన్ని గద్దిస్తాడు. ఆ గద్దింపులోని తత్తరపోయిద్ది, వచ్చిద్ది దగ్గరికి. ఇది నేను ఎందుకు చెబుతున్నాను తెలుసా? గొర్రెల పురాణాలు మీకు అర్థం కావాలని కాదు, దేవుని కదలికలు మీకు అర్థం కావాలని. అర్థమైందా? ఆయన స్వరం మీకు అర్థం కావాలి. మనల్ని గొర్రెలతో పోల్చాడు కనుక గొర్రెల చరిత్ర, కాపరి చరిత్ర ఎట్టి పరిస్థితుల్లో మనకి తెలిసి ఉండాలి. ఆ ప్రధాన కాపరికి స్నేహంగా మనం ఉండి సహవాసంలో మనం ఉంటే 3 రకాలు మనకి వినిపిస్తాడు. మనకి మేలు కలుగున్నప్పుడు చెప్తాడు, కీడుంతే చెప్తాడు. అంతేకాదు మనం బుద్ధిహీనమైన అడుగులు వేస్తుంటే కూడా అని గద్దిస్తాడు. ఈ 3 మనం గుర్తుపట్టాలంటే ముందు ఆయనతో ఉండాలి, సహవాసం చేయాలి. అందుకే ఆయన కొండ ఎక్కి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టి అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిలో 12 ఏర్పరచుకునేను అని చెప్పాడు. మార్కు సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. చాలాసార్లు చూశారు, అవసరం లేదు. దేవునికి స్తోత్రం. లేదా చూడాలనుకుంటే చూడండి, రాసుకోవాలనుకుంటే రాసుకోండి.
మెయిన్ మీకు అవగాహన కల్పిస్తున్నాను. సహవాసం, దేవునితో స్నేహం. ప్రపంచంలో అప్పుడున్న జనాభా మొత్తం చెడిపోయి ఒక్క నోవహు మాత్రమే భద్రంగా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? నోవహు దేవుని స్వరముతో నడిపించబడ్డాడు. దేవుని స్వరం విన్నాడు. ఆశ్చర్యం, విన్నాడు. అందుకే ఓడను కట్టుకొని భద్రపరచబడ్డాడు. ఈరోజు పాపము, చీకటి, అంధకార క్రియలు నిండినటువంటి సమాజంలో ఉగ్రత దినమందు నీవు కాపాడబడాలి, నీ కుటుంబం, నీ ఇంటి వారు కాపాడబడాలి, సమాజాన్ని నువ్వు కాపాడాలి అంటే నువ్వు దేవుని స్వరమును వినే అనుభవం కలిగి ఉండాలి. దేవుని స్నేహం చేసే అలవాటు కలిగి ఉండాలి. దేవుని స్నేహం చేస్తే ఆయన స్వరము నీకు దొరుకుతుంది, ఆయన నడిపింపు నీకు దొరుకుతుంది, ఆయన శక్తి ఏంటో నీకు తెలుస్తుంది. కనుక విశ్వాసం ఉంచే విషయంలో కూడా రాజీ పడవు. నేను దేవుని కార్యాలు చూశాను కనుక ఇప్పుడు చాలా విషయాల్లో విశ్వాసంలో అభివృద్ధి చెందాను. నేను ఒకప్పుడు కొద్దిగా ఉండే విశ్వాసం ఇప్పుడు చాలా విషయాల్లో అభివృద్ధి చెందింది నా విశ్వాసం. ఎందుకంటే ఆయన సహవాసంలో ఏదైనా ఒక పనికి పూనుకోవాలంటే ధైర్యం ఉంది నాకు. ఎందుకంటే నా దేవుడు కార్యం చేస్తాడు. ఆయన కదలికలు ఏంటో నాకు తెలుసు, ఆయన కార్యాలు ఏంటో నాకు తెలుసు. నాకు భయం లేదు, వెనకంజ వెయ్యను, నేను చేస్తాడని నాకు నమ్మకం. ఎందుకంటే అనుభవించాను కాబట్టి, స్నేహం చేశాను కాబట్టి. 22 సంవత్సరాలుగా, ఇక ముగిస్తున్నా, 22 సంవత్సరాలుగా కాస్తో కూస్తో ఆయనతో నడుస్తున్న అనుభవం నాకుంది. కాస్తో కూస్తో ఆయన స్వరం విన్న అనుభవం నాకుంది. కాస్తో కూస్తో ఆయన వెంబడించిన అనుభవం నాకు ఉంది. కాస్తో కూస్తో ఆయన యందు విశ్వాసం ఉంచి కొన్ని విజయాలు చూసిన అనుభవం కూడా నాకుంది. నేను చెప్పిన ఈ విషయం సేవకులకు అర్థమైన ధన్యులు, విశ్వాసులకు అర్థమైన ధన్యులు. ఇలాంటి ఆత్మీయ స్పర్శ కలిగి లేకపోతే ఎటుపోయి పడుతున్నారో, ఏం చేస్తున్నారో, ఏమవుతారో కూడా అర్థం కాదు. అందుకే ఇలాంటి ఆత్మీయతని సాధన చేయమని ఈరోజు మీకు చెప్పాలనిపించి ఈ విషయం చెప్పా.